World-class infrastructure, technical clubs, world-class hostels. KL, deemed to be university. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేత అయినటువంటి గతంలో చూసుకున్న ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అలాగే ప్రధానంగా ఇక్కడ రాజకీయాల్లో ప్రధాన క్రియాశీల పాత్ర పోషిస్తున్నటువంటి టీడీపీ సీనియర్ నేత ఆర్పి బంజిదేవ్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఆల్రెడీ ఇప్పటికే ఎలక్షన్ కూడా అయితే వచ్చింది, మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈరోజు నేను సుమారు 82 నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ అభిమానం తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. సుమారు ఒక 15 ఎన్నికలు చూసుకుంటాను. స్థానిక ఎలక్షన్ అయితేనేవి, సంస్థాగత ఎలక్షన్ అయితేనే. గతంలో ఎన్టీ రామారావు టైంలో మేము సుమారు వయసు 24-25 సంవత్సరాల వయసులో ఉండేవాళ్ళమి. 83, 85 ఆ టైంలో ఏ రకమైన స్పందన యూత్లో ఉండేదో ఈ మధ్యకాలంలో అదే స్పందన యూత్లో కనిపిస్తుంది. దానికి ముఖ్య కారణం ఏంటంటే, మేము అంత పరిశీలించింది, అబ్జర్వ్ చేసింది, గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి ఒక్క అవకాశం కూడా రాలేదు. రెండోది, ఎడ్యుకేట్ యూత్ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మొన్న 14 నుంచి 19 వరకు వచ్చిన పెద్ద పెద్ద కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. మరి కారణం ఏంటో మాకు ఒక యాంగిల్లో తెలిసింది ఏంటంటే, ప్రతి కంపెనీ ఎవరు వచ్చినా వాళ్ళ దగ్గర ఏదో పెర్సెంటేజ్ కోరడం లేదా షేర్ కోరడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దానివల్ల వాళ్ళు ఇక్కడ మనుగడ ఉన్నదని వెళ్ళిపోయారు. ఇంతెందుకు, అమర్రాజా బ్యాటరీ చూడండి, ఆయన చాలా ఇంట్రెస్ట్, వాళ్ళ ఫాదర్ కాడ నుంచి వాళ్ళ తాతగారి కాడ నుంచి రాష్ట్రంలో ఏదో చేద్దాం, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దాం, ఎంతో ఒక చక్కని సంకల్పంతో వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీ కూడా వీళ్ళు పెట్టిన అల్లరి వలన పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇదంతా యూత్ చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా. గమనించి ఈరోజు యూత్ ఎలాగున్నారంటే చాలా ఎంకరేజ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మేము పిలవపోయినా, మేము 10 మంది పిలిస్తే 20-30 మంది వచ్చే పరిస్థితిలో ఉంది. దానికి తోడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు చూసి, రాష్ట్ర పరిపాలన చూసి, రాక్షస పరిపాలన చూసి, అసలు ప్రజాస్వామ్యం లేదు, అంతా రాజారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది ఇక్కడ. అది చూసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అరెస్ట్ చేశారో, జైలుకి వెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం ఒక చక్కని సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు చక్కని నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా, ఆల్ సీనియర్స్ రెచ్చగొట్టినా, కుల పెద్దలు రెచ్చగొట్టినా, నీకు 50 సీట్లు అడుగు, 60 సీట్లు అడుగు, నువ్వు ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు అడుగన్నా అదేం లేకుండా నాకు రాష్ట్ర భవిష్యత్తు కావాలా, రాష్ట్రం బాగుండాలి అని ఒక చక్కని సంకల్పంతో ఆయన కలడం, చేయగలపడం జరిగింది. దాంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మాతో కలిసి రావడం, అన్ని వర్గాలు ఉన్నాం కలిసి రావడం వలన చాలా స్పందన ఉంది. ఈ మధ్య 4-5 కామెంట్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, సింహం ఎప్పుడు ఒక్కడిగా వస్తుంది, పందులే మోగ్గు వస్తున్నాయి. అలా కాదు, ఇంకో సామెత కూడా నేను చెప్పగలను. ఓ పిచ్చి కుక్క ఒక ఇంట్లో ఒక చొరబడి ఏమన్నా కరిచింది అనుకో, ఆ ఇంటికాలలో దానికి ఎంటపేరు కొట్టడానికి వీధి అంతా కలిసి తిరుగుతారు చంపాలని. లేదా ఒక దొంగోడు పడ్డాడు ఇంట్లో, ఆడికి ఒక ఇంట్లో కొట్టడా, వీధోళ్ళు దొరికిన వాళ్ళందరూ ఒక్కొక్కటి కొడుతుంటారు. అలాగా ఈరోజు రాష్ట్రంలో ఒక పిచ్చి కుక్క చేరింది, ఒక సైకో ప్రభుత్వం, ఒక పిచ్చి ప్రభుత్వం, ఒక రాక్షస ప్రభుత్వం ఉంది. దాన్ని తరిమికుండా అందరూ ఒకటవుతున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు ద్వారా. ఈరోజు మనం చూసుకుంటున్నాం, భారతదేశంలో ఏ రాష్ట్రం లేని ఆర్థిక వనరులు మనకున్నాయి, సహజ వనరులు. అలాంటిది ఈరోజు మనం డెవలప్మెంట్లో ఉన్న ప్రతి విషయంలోనే అట్టడుగులు ఉన్నాం. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎడ్యుకేట్ యువతవనే అండి, ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి జరిగిన అన్యాయం, వాళ్ళకి చెప్పిన హామీలు ఒక్కటి నెరవేర్చకపోవడం వల్ల వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు. ఈ యాంగిల్స్ అన్నీ కలిసి రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయకత్వాన్ని ప్రజలందరూ కోరుతున్నారు కాబట్టి చాలా బాగుంటుందని నేను ఊహిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఎంప్లాయ్మెంట్ కావాలని. గతంలో చూసుకుంటే 2014లో జాబ్ కావాలంటే బాబు రావాలి అని నినాదంతో అయితే ఆ రోజు ముందుకెళ్లారు. ఆ రోజు వచ్చిన తర్వాత వెంటనే ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్ అంతా కూడా ఉవ్వెత్తిన అసలు జాబు లేదు, బాబులు లేరు అనే ఆలోచనలు మాత్రం అందరూ కూడా ఒకసారి నిరుత్సాహమైన పరిస్థితి వచ్చింది. దీనికి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఆ రోజు పరిస్థితి ఏంటంటే మీకు అందరికీ తెలుసు, కొత్త రాష్ట్రం ఏర్పడడం, మన కట్టుగొడ్డలతో తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం రావడం, చంద్రబాబు నాయుడు గారు కేవలం అసలు ఇక్కడ చెట్టు కింద కూర్చొని పరిపాలన చేసే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. దానికి కేవలం ఈ యొక్క
ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, పరిపాలనకి సంబంధించిన ఆఫీసులు కావాలా. ఓ పక్క నుంచి తెలంగాణలో అక్కడ మనకు 10 సంవత్సరాల టైం ఉన్నప్పుడు కూడా లేనిపోయిన ఇబ్బందులు పెట్టడం వల్ల రావాల్సి వచ్చింది. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇదంతా డెవలప్, దాని మీద దృష్టి పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ కొద్దిగా చేశారు. కానీ ఇంత అన్యాయం కాదు. ఆయన కంపెనీలు తెచ్చారు, ఇంచుమించుగా చూశారు కదా, ₹1 ఖర్చు లేకుండా సుమారు 33,000 ఎకరాల రాజధాని కోసం రైతులను ఒప్పించి తెప్పించారు. పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అనుకొని దాన్ని డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే పోలవరం ఈరోజు చేస్తే కొన్ని లక్షల ఎకరాలు ఇరిగేషన్కి వచ్చును. రాజధానిలో 32,000 ఎకరాల్లో అనేక కంపెనీలు, అనేక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ వచ్చి డెవలప్ అను. దాని మీద దృష్టి పెట్టడం వల్ల అవ్వచ్చు. ఎంప్లాయ్మెంట్ విషయంలో కొద్దిగా అంటే పబ్లిక్ ఏంటంటే ఊహిస్తారు. ఇప్పుడు ఏదంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో వస్తుందని ఎక్కువ ఊహిస్తారు. దాంట్లో కొంత తక్కువైనా అయ్యో జరగలేదంటారు. మనం ఊహించకుండా ఒక పని జరిగిందనుకో అప్పుడు బాగా చేశారంటాం. కానీ ఊహ ఎక్కువైపోయి అక్కడ జరిగిన ఫలితం తగ్గదు. అదే పరిస్థితి రావడం వల్ల కొంత డిస్కరేజ్ అవ్వడం, దానివల్ల కొద్దిగా ఇబ్బంది పడడం. లేకపోతే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్నగారు చాలా స్టేట్ విషయంలో చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ని కంటిన్యూ చేస్తూ, డెవలప్మెంట్ విషయాలు అయితేనే సంక్షేమ విషయంలో చాలా సర్వీస్ చేశారు రాష్ట్రానికి. అదొక్కటి ఉండేది ఆయనకి. ఎందుకంటే నాన్నగారు పరిపాలన చేసినప్పుడు తండ్రి పరిపాలనలోనే ఈయన 1,00,000 కోట్లు అవినీతి చేసి 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చినట్టు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి రిక్వెస్ట్ చేసేసరికి వాళ్ళ నాన్న మొక్కం చూసి ఒక అవకాశం ఇచ్చారు. లేకపోతే 51% ఓటింగ్ రావడం అంటే ఇంతవరకు రాష్ట్రంలో జరగలే. ఈయన ఏదో చేస్తాడు నాన్నగారి కానీ చేయడం వల్ల ఈరోజు ఆయన ఏం చెప్పినా మైనస్లోకి వెళ్ళి పూర్తిగా అసలు ఏం జరగలేదు. రాష్ట్రంలో రాక్షస పరిపాలన జరుగుతుంది. సైకో అంటే కోటే కారణం. ఆ రోజు ఉదయం ఆయన అధికారం వచ్చిన తర్వాత ప్రజావేదికలో ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం మీటింగ్ పెట్టాడు. ఎంత చక్కదిగంటే అంత చక్కగా ఉండేది లోపల మనకు అంతను. బయటకు వచ్చినట్టే ఇది రేపు కనపడకూడదు నాకు అన్నాడంటే అంత సైకో అంటారు, లేకపోతే ఏంటంటారు ఆయన్ని. అది ఆయన యొక్క పరిపాలన. తర్వాత పోలవరంకి వచ్చేసరికి రివర్స్ టెండరింగ్ అంటే రాష్ట్రానికి కూడా ఆ రకంగా రివర్స్ పరిపాలన అయిపోయింది. అంత స్టార్టింగే మనకు ఒక సిగ్నల్ వచ్చింది, రివర్స్ టెండరింగ్ అని, కూల్చివేయడాలని. మరి దానికి రివర్స్ టెండరింగ్ అంటే దానికి ఓన్లీ సింగిల్ విండో సిస్టమ్ అని చెప్పేసి, అంటే ఈ కాంట్రాక్టర్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే పని జరిగిన వెంటనే అమౌంట్ పడే విధంగా సింగిల్ విండో సిస్టమ్ అనేది కొత్తగా తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగా ఇది అవ్వచ్చు కదా. ఏది అవ్వచ్చు. ఏది ఎక్కడ జరిగింది పని? ఒక అడుగాని ముందుకెళ్ళిందా? సుమారు 72% పని కంప్లీట్ చేసి ఇచ్చిన ప్రాజెక్ట్ని ఎప్పుడు మంత్రులేంచి అసెంబ్లీలో కూర్చోవడం, ఇదిగో వచ్చే మార్చికి మీకు ఇస్తున్నాం, వచ్చే సీజన్కి ఇస్తున్నాం, కానీ ఒక్క అడుగాని ముందుకెళ్ళిందా? తిరిగి మైనస్లోకి వెళ్ళింది కానీ ఒక్క అడుగు ముందుకు రాలేదే. మరి ఆ సింగిల్ సిస్టమ్ వల్ల డెవలప్ చేయాలా? ఇప్పుడు రివర్స్ టెండరింగ్ వల్ల గవర్నమెంట్కి ఏదైనా ఆదా చేశారు ఆర్థికంగా? ఏటీ లేదు. అంతకు ఎక్కువ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి ఎస్టిమేట్ కొన్ని రెట్లు పెరిగిపోయాయి. మరి ఏంటి సింగిల్ సిస్టమ్ వల్ల, రివర్స్ టెండరింగ్ వల్ల? కేవలం తన మనుషులు తెచ్చుకోవాలా, తన మనుషులతో పర్సెంటేజ్ తీసుకొని లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో రివర్స్ టెండరింగ్ పెట్టడం, సింగిల్ సిస్టమ్. ఏదో సిస్టమ్ మారుస్తే కానీ మరి చేయలేరు కదా, ఆ కాంట్రాక్టులు కంటిన్యూ అవుతారు కదా. దానికోసం ఇలాంటివి పెట్టి ఆ లబ్ధి కోసం చేసేది తప్పించి ఆంధ్ర రాష్ట్ర లబ్ధి లేదు ప్రాజెక్టులు కంప్లీట్ చేద్దామనే ఆలోచనతో చెయ్యింది. అది ప్రజలు గమనించారు. అయితే ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అనేది ప్రతి సచివాలయం అంటే గ్రామానికి సచివాలయం చేరింది. సచివాలయం అభివృద్ధి కాదా? సచివాలయం అయితే అభివృద్ధి అంటాం, అంటే ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. కానీ ఏం జరుగుతుంది అక్కడ? ప్రజాప్రతినిధులకి ఏంటుంది? సచివాలయాలు కూడా ఏం పని జరుగుతుంది, ఒకటి లింక్ అయిపోతుంది అంతే. ప్రజల్లోకి అందుబాటులో తేవడం అప్పుడు ఎన్టీ రామారావు తీసుకొచ్చారు. మండల వ్యవస్థని తీసుకొచ్చి తాలూకు వ్యవస్థ నుంచి మండల వ్యవస్థ తేవడం వల్ల ప్రజలకు దగ్గరైంది. కానీ దీనివల్ల ఏంటి దగ్గరైంది చెప్పండి? కేవలం తన వాలంటీర్స్ని, తన కార్యకర్తలు నేర్చుకున్నట్టు సచివాలయాలు అవనండి, ఈ వాలంటీర్లుగా ప్రభుత్వ సొమ్ముతో తన పార్టీని డెవలప్ చేయడం చూసుకున్నారు తప్పించి అక్కడ ఏంటి ఎవరికి చెప్పండి? అక్కడ మరి ప్రతి నిరుద్యోగ కూడా ఇంచుమించుగా ఒక సచివాలయానికి 15 మంది సిబ్బందిని అయితే పెట్టడం జరిగింది. ఈ 15 మంది సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ఉద్యోగాలు అయితే వచ్చాయి. మరి ఈ లక్షల ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఒకసారి యువతకైతే పెద్దపీట వేసినట్టు కాదా? కాదు, యువతకు పెద్దపీట వేస్తే ఎందుకు ఈరోజు యువత వ్యతిరేకంగా ఉంది? ఇప్పుడు 4 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక వర్క్ ఉంది, నేను సొంతంగా చేసి వర్క్ చేస్తే ప్రజలు ఆమోదించరు నాకు. అది టెండర్ పిలిచి అది క్వాలిటీ వర్క్ చేస్తేనే ఆమోదిస్తారు. ఆ రకం క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు ఆయన కార్యకర్తలను వేసుకున్నాడు. క్వాలిటీ వర్క్ కూడా జరగటం లేదు. ఒక సచివాలయం కింద జరగలేదు. మళ్ళీ అదే మున్సిపాలిటీకి వెళ్తున్నారు, అదే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తున్నారు, మళ్ళీ తిరుగుతున్నారు. మొన్న రీసర్వే, ఏంటి రీసర్వే జరిగింది? సమాధిలో తన బొమ్మలు పెట్టుకుని రాళ్ళు పాతుకున్నాడు.
ఎవరైనా పాస్బుక్లోని గవర్నమెంట్ సింబల్ ఉండాలి తప్పించి ఆయన బొమ్మలు ఉంటాయా? ఏం వాళ్ళ తాతగారిదా పాస్బుక్ భూమి? ఆయన ఫోటో ఏంటి ఈరోజు తీయక మా తప్పదు కదా. ఇప్పుడు ఏంటంది ఎలక్షన్ మీ పాస్బుక్ పట్టుకెళ్ళి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే ఇదిగో బొమ్మ ఉందని. అవునా కదా చెప్పండి. ఈ రకమైన పరిస్థితి అది పిచ్చి తొక్కల పళ్ళు కాబట్టి ఏ పళ్ళు అవి గమనించారు, ఎడ్యుకేట్గా గమనించారు. ఇందులో ఇప్పుడు ఈ పరిపాలనలో ఏ ఒక్క వర్గం అయినా హ్యాపీగా ఉందని చెప్పండి మీరు. అన్ఎంప్లాయిడ్ యూత్ నుంచి మొదలుకొని వ్యాపార వర్గం అనేవి, మోటార్ వర్గం అయితేనేమి, ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అయితేనేమి ఏ ఒక్క వర్గం కూడా హ్యాపీగా లేదు. అందుకే ఒక ఉప్పెళ్ళకి వచ్చింది ఈరోజు పార్టీకి వేవ్. అది ఇప్పుడు ఎంత ఉప్పెనలాగా వచ్చింది. ఈరోజు చూసుకుంటే మీ నియోజకవర్గంలో మీరు ఎంత సీనియర్ నేతలు, మీకు ఈరోజు టికెట్ ఈరోజు కొంచెం మేము దూరం పెట్టారు అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, వేరే విధంగా కావచ్చు. మీరు ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రకటించారు. ఆ ఎమ్మెల్యేకి మీ వంతు ఏ విధంగా సహకారం అందిస్తారు? నాకు దూరం పెట్టడం జరగలే, అది తప్పుడు ప్రచారం. అది నేనే ఎన్నిసార్లు చేశాను. ఒక అవకాశం గత 14లోనే 19లోనే ఆవిడ కూడా సర్వీస్ చేసింది, ఆవిడ దూరం పెట్టారు. ఈసారి నాకు సార్ 2 years ముందే బయలుదే ఏం చేద్దాం, కొద్ది నియోజకవర్గంలో క్యాలిక్యులేషన్ చిన్న ఎస్టీస్లో గట్టి కొద్ది చిన్న చేంజ్ ఏదో వస్తుంది, తప్పకుండా గౌరవంగా ఆగుతాను సార్. నేను ఎప్పుడూ నాకు 7 సార్లు బీఫామ్ ఇచ్చారు, ఎన్టీ రామారావు 2 సార్లు, చంద్రబాబు నాయుడు 4 సార్లు ఇచ్చారు. ఎప్పుడు నేను అడగలేదు, ప్రయత్నం చేయలే. అలాంటప్పుడు పార్టీ అవసరం. ఇప్పుడు మేము ఒక యాంగిల్లో ఆలోచిస్తాం, పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తారు. మాకున్న రిపోర్ట్స్ వేరే. ఇప్పుడు నాకు నా కుటుంబం, నా పిల్లలు ఏదో నాకు దొంగడైన సొంతంలో బాగా కనిపిస్తుంది, నా దృష్టిలో నాకు పచ్చగా ఉంటుంది. కానీ ఆయన అనాలిసిస్ ఎలాగుందో నాకు గౌరవం తప్పకుండా ఆగుతాను. ఫస్ట్ బ్యాచ్లో నీకు ఎమ్మెల్సీ ఇస్తాను బయట. అలాగే సార్ మీ పరిస్థితి పెట్టి ఇవ్వండి అని నేను గౌరవంగా ఆగాను, నన్నే దూరం పెట్టలేదు. ఈ మధ్య కొందరు సీనియర్స్ కంటే అక్కడున్న పరిస్థితులు బట్టి రాష్ట్రంలో కొంచెం జరిగాయి, నేను కాదండి. అయితే ఇప్పుడు చూసుకుంటే ఎమ్మెల్సీలు ఏంటి, ప్రతి ఒక్క ఇప్పుడు టికెట్ ఆశించిన ప్రతి వ్యక్తికి కూడా ఈరోజు భంగపోటు అవుతుంది. ఈ భంగపోటు సందర్భంగా చూసుకుంటే ఒకసారిగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరికీ ఎమ్మెల్సీలు అని చెప్పడం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఎమ్మెల్సీ అందరికీ ఎక్కడి నుంచి తీసుకుని వస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఏమంటారు? ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఒకప్పుడు ఒక నియోజకవర్గంలో లీడర్షిప్, ఒక నాయకత్వం మీద ఇవన్నీ జరిగేది. ఇప్పుడు లీడర్షిప్ పెరిగింది, నాయకత్వాలు పెరిగాయి, ప్రతి ఒక్కరికి ఆశలు కూడా పెరిగాయి. అంటే క్యాండిడేట్గా ఉందామని. ఒకప్పుడు ఆర్థికంగా సాలులో నిలబడిన ఏ ఒక్కలో ఇద్దరు బయలుదేరారు, 3 4 ఆర్థికంగా స్థామత ఉన్నది, ఎలక్షన్ ఖర్చు పెట్టడానికి నిలబడారు. ఇప్పుడు 100 మంది ఉన్నారు. అందులో రాజకీయం కూడా ఒకప్పుడు వాల్యూస్కి ఉండేవి, ఎథిక్స్ ఉండేవి, ఇప్పుడంతా డబ్బే. కాబట్టి ప్రతి ఒళ్ళు నిలబడడానికి ఉత్సాహం చూపించడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది ఆశించడం వల్ల సీటు ఒకరికి ఇవ్వాలి కదా, మిగతా వాళ్ళు అసంతృప్తి ఉంది. అసంతృప్తిని చూస్తారు. ఇప్పుడు 3 సాలూరులో 3 అడిగా అనుకో ఇస్తూ ఉంటారు. అక్కడున్న ఆ రోజున్న అవకాశాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులు బట్టి, అందులో ఎవరు బెటర్ క్యాండిడేటో, ఏ క్యాండిడేట్కి ఎమ్మెల్సీ ఇచ్చినందువల్ల పార్టీకి భవిష్యత్తులో డెవలప్మెంట్ అవుద్దా, పార్టీ క్యాడర్కి ఇది అవుద్దని ఆలోచించుకొని ఇస్తారు. ముందుగా మాట ఇస్తున్నారు, ఖచ్చితంగా మీకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి నాయకులకైతే ముందుగా ఇస్తున్నారు. ఎందుకంటే టికెట్ ఆశించి భంగపడ్డవి ప్రతి వ్యక్తికి అదే మాట చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు మా దృష్టిలో మా యాంగిల్లో మేము ఆలోచిస్తాం, ఆయన ఏ యాంగిల్లో ఆలోచిస్తే ఇస్తారు ఆయన. ఇప్పుడు 4 గొడవ పడినప్పుడు అన్నీ ఇచ్చే అవకాశం లేదు, నేను కాదనలేదు. అప్పుడు ది బెస్ట్ ఆన్సర్ ఇస్తారు, దానికి మేము కూడా సహకరిస్తాం, మరి తప్పదంతే. దీనిపై ప్రతిపక్షం ఒకటే చెప్తుంది, చంద్రబాబు నాయుడు కళ్ళబొల్లి మాటలు చెప్తాడు, దీన్ని ఎవరు వినొద్దు, విని ఈ నాయకులు అయితే మాత్రం బాగా మోసపోతున్నారు అని చెప్పడం అయితే జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ప్రతిపక్షంలో చెప్పొచ్చు, అధికార పక్షంలో, కానీ మీకు మొదలే చెప్పాను నేను, నాకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని. వాటి చంద్రబాబు నాయుడు ఏంటవుతుందో నాకు తెలుసు, నేను అర్థం చేసుకుంటాను. ఆ రోజు రేపు నాకు ఎమ్మెల్సీ ఓపెన్ నేను అర్థం చేసుకుంటాను. ఏటుంది దానికి, ఏటుంది మాలో అండర్స్టాండింగ్ ఉంది, మా క్యాడర్లో డిసిప్లిన్ ఉంది, మేము చేసుకోగలం. ఫైనల్గా మీ నియోజకవర్గంలో మీరు నిల్చుడి పెట్టిన క్యాండిడేట్కి ఎంత మెజారిటీ ఇస్తారు? ఇప్పుడు మెజారిటీలు అనేవి మన చేతిలో ఉండవు, మా ప్రయత్నం అంతా గెలిపిన ట్రై చేస్తాం. మొన్న ఎలక్షనే నేను 5-6 వేలతో గెలుస్తాం అనుకున్నాం. కౌంటింగ్ నడిచి చూస్తే ఊహించలేదు ఎవరు. రాష్ట్ర వ్యాప్తంగా అది ప్రధాన నిర్ణయం. మా ప్రయత్నం అంతా మా క్యాండిడేట్ గతంలో 3 టర్మ్పై తాలూరులో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓడిపోయింది కాబట్టి ఎలాగైనా గెలిపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. మాకున్న ఎగోస్ కానీ మాకున్న పర్సనాలిటీ కానీ తగ్గించుకొని మా దృష్టల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని గెలిపించి సాలూరు నుంచి పంపించాలా, అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతో మేము అందరూ యాక్ట్ చేస్తున్నాం. తప్పకుండా గెలిపించి పంపిస్తానని నేను మిమ్మల్ని గ్యారంటీగా చెప్తాను. చాలా ప్రచారాలు చేస్తాను, వీళ్ళకి
పొలిటికల్గా డిఫరెన్స్లు ఉన్నాయి ఇవన్నీ అటువంటి గెలుపు విషయంలో మాత్రం అక్కడ మా నాయకుడు అంతకుముందు మేము 2-3 క్యాండిడేట్ కూడా ట్రై చేసాం. కారణం ఏంటంటే ఏమో ఎవరు బెస్ట్ అవుతారు, లాస్ట్కి ఆయన ఎవరు డిసైడ్ చేస్తే ఆ క్యాండిడేట్ అంకలు తిరుగుతున్నాం. ఏవో చిన్న ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేసుకుంటాం. అంటే మిగతా క్యాడర్లో ఇప్పుడు మేము రెక్టిఫై అయిపోయాం, కానీ క్యాడర్ అంతా అవ్వాలనేది కొంచెం టైం తీసుకుంటే చేసి తప్పకుండా సాలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని గెలిపించి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్గా ఇస్తాం. అయితే ఇది పరిస్థితి. సాలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి, క్యాడర్ అయితేనేమి, ఇంతవరకు ఉన్నటువంటి ఎవరైతే టికెట్ ఆశించి భంగపడ్డారో వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసుకుని అన్నింటినీ సమదిద్దుకొని ఈ క్యాడర్ని కలుపుకొని వెళ్ళి ఖచ్చితంగా అయితే ఈ నియోజకవర్గంలో మాత్రం టీడీపీని గెలిపించి చంద్రబాబు నాయుడు గిఫ్ట్గా ఇస్తామని అయితే మాత్రం సీనియర్ నేత ఆర్పి బంజ్దేవ్ అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.